వెల్కమ్ టు ఏటీవీ. తప్పుకు తగిన శిక్ష వేయడం న్యాయస్థానం చేసే పని. కావాలని తప్పు చేసినా, ఆత్మరక్షణ కోసం తప్పు చేసినా అవేవి న్యాయస్థానాలకు పట్టవని నిమిషప్రియ కేసులో మరోసారి రుజువైంది. 2017లో జరిగిన ఒక హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు యోమెన్లో మరణశిక్ష విధించారు. ఆమెను విడిపించేందుకు ఒకవైపు ఆమె కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా జూలై 16న ఆమెకు మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించినట్లు మానవ హక్కుల కార్యకర్త, నిమిషప్రియ తల్లి తరపున కేసు వ్యవహారాలు చూస్తున్న శామ్యూల్ జెరోమ్ తెలిపారు. నిమిషప్రియ ప్రస్తుతం యోమెన్ రాజధాని సనాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు. సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి ఆమెను ఎలాగైనా విడిపించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని గత ఏడాది ఏప్రిల్లో ప్రేమకుమారి యోమెన్ వెళ్ళారు. యోమెన్లో షరియా చట్టం అమల్లో ఉన్న కారణంగా హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీగా పిలిచే పరిహారం చెల్లించి ఆ కుటుంబం నుంచి క్షమాభిక్షణ పొందగలిగితే మాత్రమే నిమిషప్రియ ఈ మరణశిక్ష నుంచి బయటపడగలరు. అందుకోసం ప్రయత్నాలు కొనసాగుతుండగానే యోమెన్ అధ్యక్షుడు మెహదీ అల్ మషాత్ జనవరిలో నిమిషప్రియ మరణశిక్షకు ఆమోదం తెలిపారు. నిమిషప్రియకు మరణశిక్ష అమలు తేదీ నిర్ణయమైనట్లుగా సనాలోని సెంట్రల్ జైల్ అధిపతి తెలియజేశారని శామ్యూల్ తెలిపారు. తమకు ఈ నెల 8న సెంట్రల్ జైల్ చీఫ్ నుంచి ఫోన్ వచ్చిందని, జూలై 16న నిమిష మరణశిక్ష అమలవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయానికి తెలియజేశామని, వారి సూచన మేరకు సనాలోని భారత అధికారులు స్వయంగా వెళ్ళి మరణశిక్ష అమలు పత్రాన్ని చూసి దానిని ధృవీకరించారని నిమిష భర్త చెబుతున్న మాట. నేను కూడా యోమెన్ వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక మన ముందు ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయో పరిశీలిస్తాం. భారత ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందని శామ్యూల్ తెలిపారు. అయితే గత కొన్నేళ్లుగా యోమెన్లో అంతర్యుద్ధం నడుస్తోంది. హుతీ వర్గం నియంత్రణలో ఉన్న సనా జైల్లో నిమిషప్రియను ఉంచారు. వారితో భారత్కు దౌత్య సంబంధాలు లేకపోవడంతో సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఈ కేసు వ్యవహారాలు చూస్తోంది. నిమిషప్రియ కేసును తమిళనాడుకు చెందిన శామ్యూల్ జెరోమ్ మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఆయన చాలా ఏళ్ల నుంచి యోమెన్లో ఏవియేషన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. నిమిషకు మహదీ కుటుంబం నుంచి క్షమాభిక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2023లో ఆయన క్షమాభిక్ష ప్రక్రియలో డబ్బు ప్రధాన అంశం కాదు, బ్లడ్ మనీ క్షమాభిక్షకు చిహ్నం మాత్రమే. కొన్ని సందర్భాల్లో బాధిత యోమెన్ కుటుంబాలు $5 మిలియన్ అంటే దాదాపుగా 42 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముందుకొచ్చినా క్షమించలేదు. అందుకే మహదీ కుటుంబంతో అనేక దశల్లో చర్చలు జరిగాయని ఆయన అన్నారు. క్షమాభిక్ష గురించి వివరిస్తూ మరణశిక్షకు యోమెన్ అధ్యక్షుడి ఆమోదం తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చేరుతుంది. ఆ తర్వాత వారు మరణశిక్ష అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తారు. దీనికి ముందు మెహదీ కుటుంబాన్ని సంప్రదించి నిమిషకు మరణశిక్ష అమలుపై అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు మేము మరణశిక్షను కోరుకోవడం లేదని కానీ, క్షమించగలమని కానీ చెబితే వెంటనే శిక్ష అమలు నిలిపివేస్తారని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హత్యకు గురైన మెహదీ కుటుంబం పరిహారం స్వీకరించి నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించడమే ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ఉన్న ఏకైక మార్గమని ఆయన గతంలో చెప్పారు. నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి గతంలో నిమిష గురించి వివరంగా చెప్పారు. కేరళలోని పాలక్కాడుకు చెందిన 35 ఏళ్ల నిమిషప్రియ నర్సు ఉద్యోగం కోసం 2008లో యోమెన్ వెళ్లారు. అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత 2011లో కేరళకు తిరిగి వచ్చి టామీ థామస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి యోమెన్ వెళ్ళారు. వారికి ఒక కూతురు కూడా ఉంది. నర్సుగా వస్తున్న జీతం సరిపోక జీవనం కష్టమైంది. దీంతో 2014లో టామీ థామస్ తన కూతురిని తీసుకుని కేరళకు వచ్చేశారు. నిమిష యోమెన్లోనే పనిచేస్తూ ఉన్నారు. తన కుటుంబాన్ని యోమెన్ తీసుకెళ్లేందుకు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నిమిష సొంతంగా చిన్న ఆసుపత్రి ఏర్పాటు చేయాలనుకుంది. అయితే యోమెన్ చట్టాల ప్రకారం ఆసుపత్రి ఏర్పాటుకు స్థానికులు ఎవరైనా భాగస్వామిగా ఉండాలి. అందువల్ల 2015లో ఆమె యోమెన్ వాసి లతోల్ అబ్తో మెహదీతో కలిసి ఆసుపత్రి ప్రారంభించారు. ఈ ఆసుపత్రి కోసం నిమిష తన స్నేహితులు, బంధువుల నుంచి దాదాపుగా 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని ప్రేమకుమారి తెలిపారు. ఆ తర్వాత తన భర్తను, కుమార్తెను తిరిగి యోమెన్ తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. దీంతో వారు యోమెన్ వెళ్ళలేకపోయారు.
2015లో భారత ప్రభుత్వం ఆపరేషన్ రెహత్ పేరుతో యెమెన్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయ పౌరులను కాపాడి తిరిగి తీసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న కొద్దిమంది భారతీయుల్లో నిమిష ఒకరు. ఆసుపత్రి బాగా వృద్ధులకు వచ్చిన అనంతరం నిమిషకు ఆమె భాగస్వామి మహదీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. వీటి గురించి తమకు ఫోన్లో చెబుతూ ఉండేదని ఆమె కుటుంబం చెబుతోంది. మెహదీ నిమిషను శారీరకంగా వేధించారు. ఆసుపత్రి ఆదాయం అంతా లాగేసుకున్నారని నిమిష తల్లిని యెమెన్కు పంపడానికి అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఆరోపించింది. చాలా సందర్భాల్లో నిమిషను మెహదీ తుపాకీతో బెదిరించారు. దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం నిమిష పాస్పోర్టును లాగేసుకున్నారని అందులో పేర్కొంది. నిమిష యెమెన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మెహదీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమిషనే 6 రోజుల పాటు జైల్లో పెట్టారు. తన పాస్పోర్టు కోసం మెహదీకి మత్తుమందు ఇవ్వాలని నిమిష భావించింది. కానీ మత్తుమందు అధిక మోతాదు కారణంగా మెహదీ మరణించారు. ఈ కేసులో నిమిష కూడా బాధితురాలు. ఆమెను నేరస్తురాలుగా పరిగణించలేమని న్యాయవాది కేఎల్ బాలచంద్రన్ అన్నారు. ఎన్ఆర్ఐ కమిషన్ రంగంలోకి దిగడానికి ముందు 2018లో నిమిష తరపు న్యాయవాది కేఎల్ బాలచంద్రన్ ఈ కేసు మొదట్లో నిమిషకు సరైన న్యాయ సహాయం అందలేదు. ఫలితంగా ఆమె తన వాదనను సమర్థవంతంగా వినిపించలేకపోయింది. ఆమెకు భాష తెలియకపోయినా వారు చూపించిన అన్ని పత్రాలపై సంతకం చేశారని బాలచంద్రన్ చెప్పారు. తలోల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష 2017లో అరెస్ట్ అయ్యారు. 2020లో యెమెన్ రాజధాని సనాలోని ఒక కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. 2023 నవంబర్లో యెమెన్ సుప్రీంకోర్టు నిమిష అప్పీల్ను తిరస్కరిస్తూ ఆమెకు విధించిన మరణశిక్షను సమర్థించింది. యెమెన్ అధ్యక్షుడు మెహదీ అల్ మషాద్ ఈ శిక్ష అమలుకు ఆమోదం తెలిపారు.